హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 6th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. అంతకంటే ముందుగా మనము 5th మార్చున ఏం నేర్చుకున్నాం ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఎపిక్ కార్డ్ వార్తల్లో వచ్చిందండి. పశ్చిమ బెంగాల్ సీఎం యొక్క వ్యాఖ్యల నేపథ్యం లోపల 1993లో ఎలక్టర్ రూల్స్ 1960 ప్రకారం మనకు ఈ టీఎన్ శేషన్ కాలం లోపల తొలిసారిగా ఎపీ కార్డ్స్ అని చెప్పేసి ఓటర్ ఐడి కార్డు ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడి కార్డు ఉన్నంత మాత్రాన ఓటు వేసే హక్కు ఆటోమేటిక్గా రాదు. ఓటర్ల జాబితాలో పేరు అయితే కనిపించాలి. నెక్స్ట్, క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అని చెప్పేసి అమెరికా దేశం తొలిసారిగా ప్రకటించింది. సో క్రిప్టో కరెన్సీ యొక్క నిర్వహణ కోసం అని చెప్పేసి ఒక విధానాన్ని ప్రకటించిన ఫస్ట్ కంట్రీ అమెరికా అని చెప్పేసి పిలుస్తాం. క్రిస్టియన్ స్టాకర్ ఆస్ట్రియా ఛాన్సలర్గా నియామకం పొందాడు. పయోది మిల్క్ బ్యాంక్ ఈ ఐసీయూలో ఉన్న చిన్నపిల్లల కోసం అని చెప్పేసి పాల ఏర్పాటుని ఎయిమ్స్ ఢిల్లీ అని చెప్పేసి తొలిసారిగా ప్రకటించింది. అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ని ట్రంప్ ఆమోదించాడు. సో రాగి కోబాల్ట్ యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి ఇండియా జాంబియా దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గురుగ్రామ్ మనకి ఇండియాలో ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. విశ్వభారత్ అని చెప్పేసి సంస్థ ఉంటుంది. లోకేష్ అని చెప్పేసి వ్యక్తి ఉంటాడు, జైన ఆచార్యుడు. సో వంతారా అని చెప్పేసి మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ కలిపి జామ్నగర్ లోపల ఒక జంతువుల రక్షణ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. గాయపడ్డ జంతువుల్ని అక్కడ మంచిగా కేర్గా తీసుకుంటారు అన్నట్టు. సో ఇందులో అనంత్ అంబన్ అని చెప్పేసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో A23A అని చెప్పేసి ఒక పెద్ద మంచుకొండ ఈ జార్జియా ప్రాంతం లోపల ఆగిపోయింది. 1986లో అంటార్కిటికా నుంచి విడిపోయి పెద్ద మంచుకొండ ఏర్పడింది. అది తేలియాడుతూనే ఉంది, సడన్గా ఆగిపోయింది. సో కాబట్టి కొద్ది వరకు ఇంపార్టెంట్. C3 అని చెప్పేసి మనకి ఈ సిటీస్ కొల్యూషన్ ఫర్ సర్క్యులారిటీ అని చెప్పేసి పిలుస్తాం. పట్టణ ప్రాంతాల యొక్క ప్రణాళిక కావచ్చు, ఘన వ్యర్థాల నిర్వహణ కావచ్చు, సుస్థిర అభివృద్ధి కావచ్చు, సో రీసైక్లింగ్, రెడ్యూస్, అట్లా మొత్తం మీద ఈ పట్టణ ప్రాంతాల కోసం అని చెప్పేసి ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ ప్రపంచ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. ఈ జైపూర్లో జరిగిన ఆసియా పసిఫిక్ సర్క్యులర్ ఎకనామిక్ సమ్మిట్ లోపల దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మీటింగ్ జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ మనకి. ఇన్ఫ్యాక్ట్ PM దానికి అధ్యక్షుడిగా ఉంటాడు. నెక్స్ట్ 6th మార్చ్ అండి. ఇందులో కొన్ని నిర్ణయాలు చూస్తే మీకు డాల్ఫిన్స్ గణన 6327 ఈ నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. 6324 ఏమో గంగాటిక్ డాల్ఫిన్స్ అయితే ఒక 3 మాత్రము సింధు డాల్ఫిన్స్ మనకి. ఆ 3 కూడా పంజాబ్లో ఉన్న బియాస్ రివర్లో ఉన్నాయట. డాల్ఫిన్స్ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం మనకి పంజాబ్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 3 మాత్రమే ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాల లోపల తక్కువ ఇది. సెకండ్ వచ్చేసి అంటే ఫస్ట్ పైనుంచి చూస్తే యూపీ, సెకండ్ వచ్చేసి బీహార్, థర్డ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. తర్వాత నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి మనం జామ్నగర్ లోపల ఏర్పాటు చేసుకుంటాము. జునాగఢ్ లోపల ఏర్పాటు చేసుకుంటాము. ఇది జంతువుల యొక్క వ్యాధుల్ని వాటి ద్వారా మనకేమేస్తా అని చెప్పేసి వాళ్ళు చూస్తారన్నట్టు. ఇంకా చూస్తే ఇది ఆసియాటిక్ సింహాల కోసం అని చెప్పేసి బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చీతా కోసం అని చెప్పేసి బన్నీ గడ్డి భూములు గుజరాత్, గాంధీ సాగర్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఏం చేయాలని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనము కోయంబత్తూర్లో ఉన్న సలీం అలీ సెంటర్లో ఓపెన్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. రైట్, అవన్నీ ఆ మీటింగ్లో జరిగిన చర్చలు అండి. సో ప్రతిదీ కంపల్సరీ క్షుణ్ణంగా నేర్చుకోండి. తక్కువ ఆర్టికల్ మీద ఫోకస్ చేసి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. పేపర్లో మీకు ప్రపంచ కుబీరులు అని చెప్పేసి అవోటి వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ అటువంటి ఎగ్జామ్ రావట్లేదండి. మన ఇండియాలో ధనవంతులు ఎవరని చెప్పేసి అటువంటి రిపోర్ట్స్ మనకి రావు. ఇంకోటి, ప్రతిపాదనలు ఉన్నప్పుడు కూడా రావండి. ఈ శాటిలైట్స్ విషయంలో వస్తాయి, కానీ ఇప్పుడు ఒక కేంద్రాన్ని ఇండియా ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము లేదా ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రతిపాదన ఉంటుంది కదా, అటువంటి ఎగ్జామ్లు రావు మనకు. క్యాబినెట్ ఆమోదించినప్పుడే వస్తాయి. ఇట్ ఈస్ ప్రపోజల్ ఓన్లీ. ఓకే, అదే శాటిలైట్స్ ఏమన్నా ముందు పంపకపోయినా అది వార్తల్లో వచ్చినప్పుడు వస్తుంది. చంద్రయాన్ 4 మనకి పంపలేదు, బట్ మనకి సమాచారం ఉన్నది అఫీషియల్ది, అట్లా ప్రశ్న వస్తుంది. రైట్, ఇప్పుడు 6th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్ చూద్దామండి. ఈరోజు ఫస్ట్ మనకి ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది.
డే ఆఫ్ ఇంపార్టెన్స్ 8th వరకు లేదండి, ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఇది ఆర్బీఐ యొక్క టూల్. మనకి ఈ ద్రవ్య లభ్యత పెంచాలన్నా తగ్గించాలన్నా ఆర్బీఐ యొక్క టూల్స్ లోపల ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఆర్బీఐ అనేది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా సో జీసెక్ని అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో వన్ ఆఫ్ ది బాండ్స్ అండి. ఈ జీసెక్స్ని మనకి సో కొంటుంది కొంటే ఏమవుతుందంటే సో ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి సో ఇది రూపాయలు నగదు ఇస్తుంది. ఎంత మనకు ఈసారి లక్ష్యం అని చెప్పేసి చూస్తే యూఎస్డి $21 బిలియన్ అండి, $21 బిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇంత మీకు జీసెక్స్ని కొంటుందన్నట్టు. ఎందుకోసము అంటే ఇప్పుడు జీసెక్ని కొన్నది కదా, సో ఆర్థిక వ్యవస్థలోకి నగదు వస్తుంది అంటే ద్రవ్య లభ్యత పెంచుతుంది. సో ద్రవ్య లభ్యత పెంచుతుంది. ఏం గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో భాగంగా ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఆర్బీఐ జీసెక్స్ని సో కొన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐకి ఏమో జీసెక్స్ పోతాయి, ఆర్బీఐ నుంచి డబ్బులేమో మార్కెట్లోకి వస్తాయి. అంటే మార్కెట్లో ఏమవుతుంది, మనకి ద్రవ్య లభ్యత పెరుగుతుంది. సో ద్రవ్య లభ్యత పెరిగితే ఏమవుతుందంటే సో బ్యాంకుల దగ్గర నగదు ఎక్కువ ఉంది, సో ఎక్కువ లోన్స్ ఇస్తారు మనకి, ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే సాలరీ వస్తుంది వాళ్ళకి, సాలరీ వస్తే డబ్బులతోని వస్తువులు కొనుక్కుంటారు, వస్తువులకి డిమాండ్ ఏర్పడుతుంది, దీని ద్వారా వస్తువులు మరింతగా తయారు చేస్తారు ఇన్వెస్టర్స్. దీని ఫలితంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగి జీడిపి వృద్ధి అవుతుంది. అంటే వృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఆర్బీఐ జీసెక్స్ని కొనుగోలు చేస్తుంది. ఎంత లక్ష్యం మనకి $21 బిలియన్. దీని మీద ఫోకస్ చేయొద్దు, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి, ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి, అప్పుడేం చేయాలి అంటే మార్కెట్లో ఉన్న నగదును మనం పీల్చుకోవాలి, డబ్బులు లేకుండా చేయాలి. అప్పుడు జీసెక్స్ని ప్రభుత్వం ఈ ఆర్బీఐ అమ్ముతుంది, సో బై చేస్తుంది, అమ్మితే ఏమవుతుంది ఆర్బీఐకి జీసెక్స్ వచ్చేసి ఆర్బీఐకి ఏమో అమ్ముతుంది కదా, సో జీసెక్లు ఏమో మార్కెట్లోకి వస్తాయి, ఆర్బీఐకి నగదు వెళ్ళిపోతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న నగదుని జీసెక్లని అమ్మడం ద్వారా పీల్చుకుంటుంది, డబ్బులు లేకుండా చేస్తుంది. సో డబ్బులు లేకుండా చేస్తే ఎంప్లాయ్మెంట్ కల్పించము, ఉపాధి కల్పించము, సో అప్పుడు శాలరీ రాదు, వస్తువులు కొనము, డిమాండ్ పడిపోతుంది, సో ధర దిగి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసమేమో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఆర్బీఐ జీసెక్స్ని అమ్ముతుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా వృద్ధి తోడ్పాటు కోసం అని చెప్పేసి ఆర్బీఐ జీసెక్స్ని కొంటుంది. సో ఎకనామీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. ఎందుకోసం అంటే మీకు రియల్ లైఫ్లో ఎప్పుడే కనిపిస్తుంది ఇది, మిగతాయి అట్లా కాదు. సో ఎకనామీ మీరు బై హార్ట్ చేస్తేనే అది హార్డ్ అయిపోయింది, గణాంకాల మీద ఫోకస్ చేస్తే హార్డ్ అయిపోయింది. గణాంకాలు పట్టించుకోవద్దు, కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి. ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మనం గణాంకాల మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటని చెప్పేసి. ఇంకోటి సో ఈ జీసెక్స్ మనకి కొంటుంది కదా, కొనుగోలు అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎకనామీ పరిభాష లోపల జీశాప్గా పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే టెక్నికల్ వర్డ్ చూస్తే కొంటుంది అమ్ముతుంది కాకుండా జీశాప్గా పిలుస్తాం. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వృద్ధి తోడ్పాటు కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఉపయోగిస్తారు. నిర్దిష్టమైన అమౌంట్ ఉంటుంది, నిర్దిష్టమైన టైం ఉంటుంది దీనికి. ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి అట్లా ఉండదు, సడన్గా ప్రకటిస్తారు వాళ్ళు. సో సమయం అంటూ ఏమీ ఉండదు, లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. ద్రవ్యోల్బణ కంట్రోల్ మాత్రమే లక్ష్యం ఇక్కడ అట్లా కాదు. ఫిక్స్డ్ అమౌంట్ మాత్రం కొనుగోలు చేస్తుంది, ఫిక్స్డ్ టైం మాత్రమే చెప్తుంది, ముందస్తుగా అనౌన్స్మెంట్ చేస్తుంది, సడన్గా చేస్తుంది అన్నట్టు అది. రైట్, ఇది డెప్త్గా పోతే మనకి అట్లా వస్తుంది. ఏపీఎస్ వాళ్ళకి మీకు ఇన్ఫ్లేషన్ పాఠం ఉంది కదా, సో అందులో ఇంకా ఎక్సలెంట్గా వస్తుందండి. ఇది కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ మీకు ఫుల్ కోర్స్ అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది, రెండు సేమ్ కాదని చెప్పేసి, అందులో డెప్త్గా ఉంటుందని చెప్పేసి. రైట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, వాటిని ఉపయోగించుకోండి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఓకే రైట్, ఇది జీశాప్ అని చెప్పేసి పిలుస్తామండి. అయితే మీకు ఇక్కడ ఒక ఎకనామీ అభ్యర్థిగా యాస్పిరెంట్గా మనం ఏం థింక్ చేయాలి అంటే ఈ జీసెక్స్ని కొనే బదులు అంటే ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య లభ్యత ఇంకో రకంగా పెంచవచ్చుగా, అదే రెపో రేటు తగ్గించడము. సో రెపో రేటు డిక్రీజ్ చేయొచ్చుగా.
మళ్ళీ రెపో రేట్ అని చెప్పేసి ఇక్కడే అడగొద్దు, మీకు పాఠం ఉంది ఆల్రెడీ మనకి ఎకనామీ ప్లేలిస్ట్ లోపల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ వస్తుంది. ఎవ్రీ 2 months మనం డిస్కస్ చేస్తాం. రెపో రేట్ సింపుల్గా చెప్పాలంటే ఈ ఎస్బీఐ బ్యాంకులు ఏదైనా వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటుంది. అప్పుడు ఈ బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ ఏదైతే ఉందో ఈ వడ్డీ రేట్ని మనము రెపో అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఈ రెపో రేటు తగ్గిస్తే ఏమవుతుందంటే ఈ బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్లు ఎక్కువ తీసుకుంటాయి. అప్పుడు నగదు అనేది మనకు పెరుగుతుంది కదా. సో నగదు లభ్యత పెరిగింది అంటే ఇప్పుడు ఏంటి, G-Sex కొన్న నగదు లభ్యత పెరిగింది, రెపో రేట్ను ఫుల్గా తగ్గించినా పెరిగింది. మరి ఇది చేయొచ్చు, ఎవ్రీ 2 monthsకి రెపో రేట్ని తగ్గిస్తుంది పెంచుతుంది కదా, ఫుల్ తగ్గించవచ్చు అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. సో అట్లా ఏమవుతుందంటే రెపో రేట్ని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ఒకేసారి హై లెవెల్లో పెరిగిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుతుందంటే మనకు తక్కువ రేటుకే లోన్స్ వస్తాయి, ఫైన్. దాంతోపాటు ఈ బ్యాంకు లోపల కొంతమంది ముఖ్యంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, నార్మల్ పీపుల్ మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకు లోపల సేవింగ్ చేసుకుంటారు, ఎఫ్డి చేసుకుంటారు, వీళ్ళకు కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది. సో వాళ్ళు నిరుత్సాహపరుస్తుంది, సేవింగ్ చేసుకునేలా చేయకుండా చేస్తుంది. అట్లా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సేవింగ్ చేయకుంటే ఏమవుతుందంటే నగదు లభ్యత బ్యాంకుల దగ్గర ఉండకుండా పోతుంది. కాబట్టి సో ఎక్కువ సార్లు ఈ ద్రవ్య లభ్యత పెంచాలంటే ఇటువంటి షార్ట్ మెజర్స్ తీసుకుంటారు. రెపో రేట్లు అలాంటి వాటిని ముట్టుకోరు, అది ఎంత ఉంచాలో అంతే ఉంచుతారు. దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో వస్తుంది, లేకుంటే ఈ సేవింగ్స్ ఎక్కువ జరగవు, వడ్డీ ఎక్కువ వస్తలేదు కాబట్టి సేవింగ్స్ ఎక్కువ జరగవు బ్యాంకుల దగ్గర. సో అందుకే ఆర్బీఐ అనేది రెపో రేట్ను తగ్గించకుండా, రెపో రేట్ను ముట్టకుండా ఈ G-Sapని ముట్టుకుంది. అట్లా మీకు క్లారిటీగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఏదైనా సరే. సో ఇది 21 అని చెప్పేసి పెద్దగా ఫోకస్ చేయకండి. ఎందుకు G-Sap, వై నాట్ రెపో రేట్, అది ఐడియా ఉండాలి. రెపో రేట్ని తగ్గిస్తే వెంటనే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవుతుంది, లేకుంటే సో ఈ పొదుపుదారులని నిరుత్సాహ చేయవచ్చు అన్నట్టు. అది రైట్, ఇది కాదుగా. నెక్స్ట్ అండి, తర్వాత సో డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి ఈరోజు 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ అస్త్రా Mark 3 అని చెప్పేసి పిలుస్తాం, మనం డిస్కస్ చేసినామండి అస్త్రా Mark 3 అని చెప్పేసి. సో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లోపల సో అస్త్రా Mark 3 అని చెప్పేసి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ మహాభారతం లోపల అర్జున్ యొక్క విల్లు ఉంటుంది కదా, మనకు ఈ కల్కి సినిమాలో చూపిస్తారు. సో ఆ విల్లుకి పేరు గాండివం అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఆ గాండివం పేరుని ఈ అస్త్రా MK3కి అధికారికంగా పెట్టారు కాబట్టి వార్తల్లో వచ్చింది. అర్జున్ యొక్క విల్లు ఏదైతే ఉందో సో ఆ విల్లుని గాండివం అని చెప్పేసి పిలుస్తాం. సో గాండివం అనేది ఈ పేరుని ఈ అస్త్రా Mark 3 అని చెప్పేసి పెట్టడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఇది ఏంటండి, సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మనము ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తాము. ఇది బియాండ్ విజువల్ రేంజ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది, శత్రువుల యొక్క రాడర్స్ని తప్పించుకొని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇది అస్త్రా MK3 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ది OBOGS అని చెప్పేసి ఓ టెక్నాలజీ మనకి వార్తల్లో వచ్చింది. సో OBOGS ఇది తేజస్ మీద DRDO విజయవంతంగా ప్రయోగించింది. ఏంటి OBOGS, ఇది ఈనాడు పేపర్లో కూడా వచ్చిందండి. అంటే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎందుకు పనిచేస్తుంది, OBOGS ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఎందుకు పనిచేస్తుంది అంటే జనరల్ ఇప్పుడు పైలట్స్ ఉన్నారండి, వీళ్ళు ఎత్తైన ప్రాంతాలకు వీళ్ళు యుద్ధం చేయాలి, అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్తారు. మన పేరు వచ్చేసి తేజస్ అండి, ఇది లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఈ పైలట్ని మనము సో పైకి పోయిన కొద్దీ ఏమవుతుందంటే ఓటు లెవెల్ తగ్గిపోతాయి. సో వాళ్ళు ఏం చేయాలి, కృత్రిమంగా లిక్విడ్ సిలిండర్ని తీసుకెళ్తారు అన్నట్టు, లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తారు. వాళ్ళకి అది బరువుగా ఉంటుంది, ఎక్స్ట్రా ఐటమ్ కాబట్టి. సో ఇటువంటిది జనరల్లీ చూస్తే పైలట్ వాళ్ళు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తారు. ఇప్పుడేంటి అంటే ఈ తేజస్ లోపలనే ఆక్సిజన్ని మనకి జనరేట్ చేస్తుంది. సో ఇది టెక్నాలజీ వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల కాబట్టి మనకి ఎగ్జామ్లో వస్తుంది. సో తేజస్ లోపల అచీవ్మెంట్ అయినలు DRDO
దీనికి L&T సంస్థ సహాయం చేసింది. లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదే మీకు మరిన్ని యుద్ధ విమానాలకి అప్లై చేస్తారట. ఇప్పుడు అయితే మనకి ఏంటి తేజస్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్లీ ఏంటి ఇప్పుడు ఏం అచీవ్మెంట్ అయింది అట్లా మనం నోట్స్ లోపల క్లియర్గా ఉంది. జనరల్ అని చెప్పేసి ఉన్నది. ఎక్కువ ఎత్తుకు పోయినప్పుడు ఓటు స్థాయిలు తగ్గుతాయి కాబట్టి పైలట్లు ద్రవ ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు. ఇప్పుడేముందంటే ఈ సాంప్రదాయమైన ద్రవ ఆక్సిజన్ సిలిండర్ కంటే సో ఈ సిస్టమ్ ద్వారా ఆక్సిజన్ జనరేట్ అవుతుంది వాళ్ళకి లోపల, వాళ్ళు ఈజీగా ఫైట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ అండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే సో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు వివిధక అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు. వివిధత కా అమృత్ మహోత్సవ్ ఈ సెకండ్ ఎడిషన్ అండి. సో ఇది రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ అయింది. లక్ష్యం ఏంటని చెప్పేసి చూస్తే ఈ సౌత్ ఇండియా స్టేట్స్ అండ్ యూటీస్లో ఉన్న కళలు కావచ్చు, కల్చర్ కావచ్చు, అందరికీ అవేర్నెస్ కల్పిస్తారట. సో మనకి నార్త్కి సౌత్కి కొంచెం గ్యాప్ వస్తుంది, కమ్యూనికేషన్ లోపల గ్యాప్ ఉండొద్దు అని చెప్పేసి ఇటువంటి స్కీమ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవి స్టేట్స్ మనకి సౌత్ ఇండియా లోపల, పుదుచ్చేరి, లక్షద్వీప్ అని చెప్పేసి యూటీస్, ఈ 7 ఏవైతే ఉన్నాయో మన కల్చర్ ఎలా ఉంటుంది, భాష తీరు ఎలా ఉంటుంది, సో అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారండి. సో ఏపీ వాళ్ళకి పెద్దగా ఏమీ ఇవ్వలేదు. తెలంగాణ చూస్తే మనకి వెల్ది హరి ప్రసాద్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ కదా, ఇతను ఈ ఎగ్జిబిషన్ లోపల సిరిసిల్ల వస్త్రాలని ఎగ్జిబిట్ చేస్తున్నాడు. సో మనకి ఇతను ఇంతకుముందు G20 లోగో అని చెప్పేసి కూడా తయారు చేసిండు. సో ఇది ఒక మన కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. మనము ఇంతకుముందు జన్ ఔషధి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో జన్ ఔషధి కేంద్రాలు ఇవేంటి అండి, ఈ జనరిక్ మెడిసిన్ని అమ్ముతాయి, జనరిక్ మెడిసిన్ మీద అవేర్నెస్ కల్పిస్తాయి, ఈ జనాల కోసం పనిచేస్తాయి. ఈ జన్ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా పశు ఔషధి అని చెప్పేసి వచ్చింది. అంటే పశువుల యొక్క మెడిసిన్, క్వాలిటీ మెడిసిన్ని తక్కువ ప్రైస్కి అందిస్తాయండి, అదే పశు ఔషధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎక్కడ అమ్ముతారంటే ఒకటి PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ఈ ఎరువులు అమ్ముతారు మనకు, PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఎరువులు అమ్ముతారు, దాంతోపాటు ప్రభుత్వ రైతు పథకాలని అవేర్నెస్ కల్పిస్తారు. సో ఈ కేంద్రాల్లో అమ్ముతారు. దీంతోపాటు సహకార సంఘాల్లో కూడా అమ్ముతారు. ఏం లేదు, జనరిక్ మెడిసిన్ పశువులు ఏవైతే ఉన్నాయో తక్కువ రేటుకి అందిస్తారు, అదే పశు ఔషధం అని చెప్పేసి పిలుస్తాం. ఇది అనౌన్స్మెంట్ జరిగింది నిన్న, బట్ ఇంకా పూర్తిగా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అట్లా ఏం లేదు ఇంకా. సో నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. అంజు రాటి రాణా, వెరీ ఫేమస్ లేడీ, అంజు రాటి రాణా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈమె న్యాయశాఖ కార్యదర్శిగా నియామకం పొందిన ఫస్ట్ మహిళ అండి. సో లా సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాం, వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లేడీ కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. స్పోర్ట్స్ అండి. శరత్ కమల్ రిటైర్ అయిపోయిండు. సో శరత్ కమల్ ఈయన ఏంటి ఫేమస్ పర్సనాలిటీ అంటే స్పోర్ట్స్ అండి, టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా ప్రశ్న వస్తుంది, స్పోర్ట్స్ ప్రశ్న వస్తుంది. ఇతను కామన్వెల్త్ క్రీడల లోపల మొత్తం మీద 7 గోల్డ్ వచ్చినాయండి, సిల్వర్ 3 వచ్చినాయండి, బ్రాంజ్ 3 వచ్చినాయండి. TGPS క్వశ్చన్ అడుగుతుంది, 4 సిల్వరు, 3 బ్రాంచు, 5 గోల్డ్ అని చెప్పేసి. క్వశ్చన్స్ ఏమడుగుతున్నావు ఎవరిని గ్రూప్ 2 ఎగ్జామ్? రైట్, ఏం క్వశ్చన్ టెస్ట్ చేస్తున్నావు? ఈ 7 3 3 3 4 5 5 6 3 అని చెప్పేసి. రైట్, శరత్ కమల్ చూస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ లోపల ఈ ప్రారంభ ఉత్సవం లోపల భారతదేశ పతాకధారిగా వ్యవహారం చేసిండు, మంచి గౌరవం ఉన్నట్టది. సో ఇవి కరెంట్ అఫైర్స్ ఈరోజు అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనము ఏం నేర్చుకున్నాము? సో క్లాస్ ఎండింగ్లో, మళ్ళీ రేపు క్లాస్ స్టార్టింగ్లో మీకు ఒకసారి చెప్తున్నాము, క్లాస్ ఎండింగ్లో రిపీట్ అవుతుంది, మళ్ళీ రేపు రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ చూస్తే అండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎందుకోసం అంటే ద్రవ్య లభ్యత పెంచడము. ఎందుకు పెంచడము? వృద్ధికి తోడ్పాటు కోసం అని చెప్పేసి. డిఫెన్స్
అస్త్రా 3 మార్క్ అని చెప్పేస్తున్నది, అస్త్రా మార్క్ 3 అని చెప్పేసి దీనికి గాండివం పేరు పెట్టారు. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ బియాండ్ విజువల్ రేంజ్ కలిగి ఉంటుంది. ఈ తేజస్ లోపల మనకి ఆన్ బోర్డు ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పేసి అచీవ్మెంట్ అయినాం స్వదేశీయంగా. తర్వాత అంజు రాఠీ రాణా అని చెప్పేసి లా సెక్రటరీ ఫస్ట్ మహిళ. వివిధతక అమృత్ మహోత్సవం అని చెప్పేసి సౌత్ ఇండియా కల్చర్ని ఎగ్జిబిట్ చేస్తాం రాష్ట్రపతి భవన్ లోపల 5 స్టేట్స్ ప్లస్ 2 ET. పశు ఔషధం అని చెప్పేసి పశువుల మెడిసిన్ క్వాలిటీ తక్కువ ప్రైస్కి అందిస్తారు PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు సహకార సంఘాలు అని చెప్పేసి. శరత్ కమల్ టేబుల్ టెన్నిస్. ఇది మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. సరే, మనం ఒక MCQ ఇద్దామండి అనుకున్నాము, బట్ ఇన్ఫ్యాక్ట్ రేపటి నుంచి ఇద్దాం. అయితే MCQ అనేది ఒకటి ఇద్దాం. సో ఒకటి ఇచ్చేసి మళ్ళీ క్లాస్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సరే, ఇప్పుడు ఒకటి ఇద్దాం. ఏమున్నది? సో క్వశ్చన్ క్రియేషన్ అనేది మంచిగా వస్తే సబ్జెక్ట్ మంచిగా వస్తుందండి. ఒకసారి మీరు ఎకనామీ పేపర్స్, పాలిటీ పేపర్స్ బాగా అబ్జర్వ్ చేయండి, మన డెప్త్గా ఉంటాయి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ యొక్క లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటి అంటే RBI కండక్ట్ చేస్తుంది అప్పుడప్పుడు. సో లక్ష్యం ఏంటి అని చెప్పేసి, ఏ వృద్ధి తోడ్పాటు, బి ధరల నియంత్రణ. సో విచ్ ఈజ్ కరెక్ట్? సో ఫస్ట్ది ఏ ఓన్లీ, సెకండ్ది బి ఓన్లీ, థర్డ్ది ఏ అండ్ బి, ఫోర్త్ది నన్ ఆఫ్ ది అబౌవ్. సో విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సో కొంచెం మీరు ఆన్సర్ లోపల ఏ బి ఇట్లా చేయకుండా ఇవి చేయండి, నాకు క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.